మనకు అనారోగ్యం వస్తుంది, రోగాలు వస్తాయి. ప్రార్థన చేసి దేవుడు ఏం చేస్తాడు? మమ్మల్ని స్వస్థపరిచాడు. దేశాన్ని స్వస్థపరచడం ఏంటి? ఈ లోకంలో దేశాన్ని నేను శపిస్తా. వారు నన్ను విడిచి విగ్రహార్థం చేసినప్పుడు, నా ఆజ్ఞలు విడిచి తప్పు పోయినప్పుడు వారిని నేను శపిస్తా. వర్షం కురియదో, పంటలు పండవు, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, చచ్చిపోతారు, రోగాలు వస్తాయి, అంటు రోగాలు వస్తాయి. అటువంటి సమయంలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి మందిరము తాము తగ్గించుకోవాలి. మొట్టమొదటిగా దేవుని మందిరంలో ఎవరో హెచ్చించుకున్న తగదు. అందరూ దేవుని దృష్టిని తగ్గించుకోవాలి. ఈ మందిరంలో నేర్పు నీ ప్రజలకి, తగ్గించుకోమని చెప్పు, నన్ను హెచ్చించమని చెప్పు. నీ మందిరంలోకి వచ్చి ఒక పాట పాడినా, ఒక వాక్యం చెప్పినా, ఒక సాక్ష్యం చెప్పినా నన్ను మహిమపరచాలి, మీకోసం కాదు. అప్పుడు నేను స్వస్థపరుస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఏది చేసినా మాట, క్రియ, తలంపు ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.